నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ కేసు కోర్టు తీర్మానం తలపించేలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ కోర్టుకు వెళ్ళిరు మధ్యంతర బెయిల్కి సంబంధించి. సో కోర్టు చెప్తా ఉంది ఏదైతే పోలీసులు దగ్గరనటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అమ్మాయికి సంబంధించి కొంతమంది మేజర్ అంటారు, కొంతమంది మైనర్ అంటున్నారు. 2 రకాల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అంటూ కూడా మరి బండి భగీరథకి సంబంధించిన అడ్వకేటు కోర్టులో వాదించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రజా సంఘాల జేసీ చైర్మన్ ప్రస్తుతం మనతో పాటు గజల కాంతం గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. గత వారం రోజుల నుంచి బండి భగీరథ్ ఫోక్సో కేసు చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కేసును సిట్టు విచారణ ద్వారా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, డీలా చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల మాట. అధికార కాంగ్రెస్ పార్టీ నేతగా మీరేం చెప్తారు? మాట్లాడే ముందు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన 24 గంటల్లో డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసిండు. అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి, విచారణ చేయండి, వాస్తవాలు ఏందో తేల్చిన తర్వాత ఆ చట్టం చేసుకుంటూ పోతుంది అనే ఆలోచనతో ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాడు. ఏమని, ఏదైతే అమ్మాయి తల్లిదండ్రి ఏదైతే ఎక్కడనైతే కేసు పెట్టాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వెంటనే 24 గంటలు కూడా గడవక ముందే విచారణకు ఆదేశించాడు. విచారణకు ఆదేశించి దాని మీద చిట్టు కూడా వేశాడు. వేసి విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయంలో విచారణ చేసిన తర్వాత అసలు వాస్తవాలు ఏం జరిగాయి అనేది విచారణ జరగాలి. ఆ విచారణ చేసిన తర్వాత వెంటనే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలనే డిసైడ్ సీఎం గారు ఆదేశం కూడా జారీ చేశారు. విచారణలో ఏం తేలుతుందో దాని ప్రకారము బండి భగీరథ్ మీద కేసు పెట్టి ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకు. అయితే దాంట్లో విచారణ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు కానీ, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు కానీ, తెలంగాణ ఉన్నటువంటి ఆడపిల్లలకు కానీ అందరికీ న్యాయం జరగాలి, అందరి పక్షాన ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రజల పక్షాన ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణలో చిన్న పిల్లలు మొదలుకుంటే పెద్దవాళ్ళ దాకా ఏ ఆడపిల్లకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరిగితే ఇమీడియట్లీ చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు మా ముఖ్యమంత్రి గారు. మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఆడబిడ్డలకు మహిళలకు ఎక్కడ ఏమి కొంచెం సీమ గుట్టినా ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేకూర్చాలి, చట్టపరమైన చర్య తీసుకోవాలి వాళ్ళకు హాని చేసిన వాళ్ళ మీద అని చెప్పి ఆలోచన చేసి మొదటి నుండి కూడా మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏమి జరిగినా మనం అండగా ఉండాలి, వాళ్ళని మన ఆడబిడ్డలుగా చూసుకోవాలి అనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. అందుకోసమే 24 గంటల్లోనే ఆదేశాలు 24 గంటలు తెలిసినాక మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినాక 24 గంటల లోపే ఆదేశాలు జారీ చేశారు అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కు, డీజీపీ గారికి. దాని మీద చిట్టు ఏర్పాటు చేశాడు. విచారణ చేయాలి కదా. విచారణ చేసినాక ఆయన మీద బండి భగీరథ్ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి మరి వీళ్ళు సంఖ్యలు గుద్దుకొని టీఆర్ఎస్ బ్యాచ్ అంత సంఖ్యలు గుద్దుకొని సోషల్ మీడియాలో అయ్యా తప్పుడు ప్రచారం చేసుకుంటూ, దుష్ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే కార్యక్రమం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు 100కు 100% అమ్మాయికి అన్యాయం జరిగితే చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. మీరేమో ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉన్నారని చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన బహిష్కరమైనటువంటి నేత బండి ఏదైతే బక్కా జర్సన్
సో బండి భగీరథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. సో ఏం చెప్తారు ఈ బక్కా జెర్సన్ వ్యాఖ్యలకు సంబంధించి? అవన్నీ అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడకూడదు. అవగాహన ఆయన హోం మంత్రి కొడుకు, హోం శాఖ సహాయ మంత్రి కొడుకు, బండి సంజయ్ కొడుకు. అయినా మా ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళను, అలాంటి ఆలోచన లేనటువంటి, అవగాహన లేనటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. అవగాహన లేనటువంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది అవగాహన లేనటువంటి వాడు అనుకుంటారు ప్రజలు కూడా. వీరికి అవగాహన ఉన్నోడు ఉంటే మాట్లాడతాడు. చట్టాల గురించి, రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి గారు నీకు ఆమె కాంప్లైంట్ చేసింది, అమ్మాయి తల్లిదండ్రి కాంప్లైంట్ చేసిన 24 గంటల్లో ఆదేశాలు జారీ చేశాడు. విచారణ ఏమన్నాడు, వాస్తవాలు ఏందో బయటికి తీయమన్నాడు. వాస్తవాలు బయటకు వచ్చినాక చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అమ్మాయి ఏజ్ మీద చర్చ ఏంటి, అసలు అమ్మాయికి సంబంధించి ఆమె మైనర్ అనేది క్లియర్గా తెలుసు. పోలీసులు అక్కడ పోక్సో కేసు కూడా నమోదు చేశారు. హోంమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైనటువంటి డీలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, డీజీపీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఎందుకు చెప్పట్లేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, అవగాహన లేని మాటలు మాట్లాడవు. నువ్వు ఐపీఎస్ ఆఫీసరు అయిపోయినాక రిజైన్ చేసి బయటకు వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్ను అవమానపరిచేది, డీజీపీ గారిని అవమానపరిచే మాటలు నువ్వు మాట్లాడవు. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఒక ఆలోచన చేసి మాట్లాడు. ఏదైనా విచారణ చేయకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? విచారణ చేయకుండా అరెస్ట్ చేస్తారా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా, నువ్వు ఐపీఎస్ చదువుకున్న వాడివి, ఏం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మేనర్స్ లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటి మేనర్స్ ఉండాలి కదా. మాట్లాడే ముందు ప్రతి అంశం మీద, ప్రతి సబ్జెక్టు మీద మాట్లాడే ముందు దాని మీద చాలా జాగ్రత్తగా, ఏ ప్రభుత్వం ఉన్నా. గజ్జలకాంతం బండి సంజయ్ కుమార్కి మద్దతు ఇస్తున్నారా? నో, నేను ఎవరిని మద్దతు అడగడం లేదు. ధర్మాన్ని పాటించాలి, చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. అది బండి సంజయ్ కొడుక, ప్రధానమంత్రి కొడుక, ముఖ్యమంత్రి కొడుక నాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఆడపిల్లలకు న్యాయం చేయవలసిందే అంటున్నా. 100% ఏ ఆడపిల్ల జోలికి కూడా, చిన్న పిల్లలకి నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ, మహిళలు అంటేనే గౌరవించాలి. ఆడపిల్లలను ఆడబిడ్డలాగా చూసుకోవాలి, ఒక తల్లిలాగా చూసుకోవాలి, చెల్లెలాగా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళను ఎవరిని కూడా క్షమించకూడదని నేను కూడా చెప్తున్నా. మా ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆడపిల్లలందరూ కూడా నా చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, నా తల్లులు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పరిపాలన నడుస్తున్నది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినటువంటి, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ కేసు విషయంలో ఆయన అరెస్ట్ చేసిరు, ఆయన జైలు దాకా తీసుకుపోయారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇంత దూకుడు బండి భగీరథ విషయంలో చూపించట్లేదు? ఇది సోషల్ మీడియాలో మీ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం దగ్గరికి కూడా వస్తున్నా. అక్కడ అల్లు అర్జున్ అనేటోడు ఇమ్మీడియట్లీ అక్కడ చనిపోయిండు. అక్కడ వ్యక్తి కండపుద్దంట కనపడుతుంది, పోలీస్ అక్కడ కండపుద్దంట చనిపోయిండు, తొక్కిస్తారంటే చనిపోయిండు. అయినా కూడా ఆయన సానుభూతి చూపించలేదు, వాళ్ళని మందలించలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదని దాని మీద ఆయన ఓవర్ చేసాడు దాని మీద. కాబట్టి ఇమీడియట్లీ అక్కడ కళ్ళ ముందట కనపడుతుంది, అయిన మూలంగానే చనిపోయినది కళ్ళ ముందట కనపడుతుంది. అది మీ మీడియాలో కూడా వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. ఇమీడియట్లీ విచారణ ఏంటంటే ఇమీడియట్లీ అక్కడ వాస్తవం వచ్చినాక వెంటనే 1-2 గంటలకు చనిపోయింది. కాబట్టి ఇమీడియట్లీ విచారణ చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసారు. ఆయన కూడా వాస్తవం విచారణ చేయమని చెప్పిండు కదా, అది కూడా విచారణ చేసినాక ఇమీడియట్లీ అరెస్ట్ చేసారు. ఏదైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. వాడి పెద్దోడైనా, చిన్నోడైనా, ప్రధానమంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, మంత్రి కొడుకులైనా, ఎవరైనా చట్టానికి అందరూ సమానులే. ఆ లక్ష్యంతోనే ముందుకు. పేదవాడికి ఒకటి చట్టము, ధనికుడికి ఒక చట్టం లేదు. ధనికుడైనా పేదవాడికైనా అంత మా కాంగ్రెస్ ప్రభుత్వం సమానంగానే చూస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా సమానంగానే చూస్తుండ్రు. ఇంకోటి, ఈ లుచ్చనా కొడుకు కేటీఆర్ అంటోడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రవీణ్ అంటోడు ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అయి ఉండి కూడా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏమన్నా సిగ్గున్నదని అడుగుతున్నా. 10 సంవత్సరాల పరిపాలన జరుగుతుంటే నీకు ఖమ్మంలో వెంకటేశ్వరరావు అని కొడుకు, వెంకటేశ్వరరావుని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అనేటోని కొడుకు మూలంగా ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని, రామకృష్ణ అనే కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, ఖమ్మంలో వాళ్ళని బెదిరించి నీ భార్యని తీసుకొని రా, మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళని వేధించి వాళ్ళని అనేక రకాలుగా అరెస్ట్మెంట్ చేస్తే చేయడం మూలంగా రామకృష్ణ కుటుంబం 4 చచ్చిపోయారు ఖమ్మంలో. అప్పుడు కేటీఆర్ గారు మంత్రి, వాళ్ళ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి. ఏం బీకిర్రు అప్పుడు? ఎందుకు
పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేయలేదు? ఎందుకు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్లీ ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలి, వెంకటేశ్వర కొడుకుని అని చెప్పలేదు? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మనముడు ఇదే పబ్బులో ఒక ఆడపిల్లను మైనర్ ఆడపిల్ల మీద అత్యాచారం చేసిండు, అరెస్ట్మెంట్ చేసిండు, మనుషులు వెళ్ళిపోయిండు. మరి దాని మీద నువ్వు వాళ్ళను, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ మంత్రి ఉన్నాడు కదా, మరి ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేయలేదు? ఎందుకు విచారణ చేసి ఇమీడియట్లీ హోంమంత్రి మనవడైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో ఆడపిల్లల మీద అరెస్ట్మెంట్ జరిగింది, మైనర్ ఆడపిల్లను అత్యాచారం చేసిండు, ఇది కళ్ళ ముందట కనపడుతుంది, ఇమీడియట్లీ అరెస్ట్ చేయమని చెప్పి మహమూద్ అలీ కొడుకు ఆ మనముని మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీకు ఆడవాళ్ళ మీద ప్రేమనే ఉంది కదా, ఎందుకు చేయలేదు అంటున్నా. ఆదిలాబాద్లో ఒక ఎస్టీ ఆడపిల్ల చనిపోతే విచారణ చేయలేదు, చట్టపరమైన చర్య తీసుకోలేదు. మరి అప్పుడు ఏమైంది? ఇవన్నీ పసిపిల్ల, వరంగల్ ఒక పసిపిల్ల మీద ఒక కామందుడి బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ సంబంధించిన వాళ్ళ కొడుకు మైనర్ ఆడపిల్లను, చిన్న పిల్లను అత్యాచారం చేస్తే అరెస్ట్ చేయలేదు, విచారణ చేయలేదు. అసలు రాష్ట్రంలో నేను టోటల్గా 10 ఏళ్లలో, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఎస్టీల మీద అత్యాచారాలు చేసిండ్రు, ఎస్సీల మీద, అణగారిన కులాల మీద, ఇంతమంది మీద అత్యాచారాలు చేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు. వాళ్ళను ఇష్టం వచ్చినట్టు నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఒక్కరి మీద కూడా విచారణ చేయించలేదు, ఒక్కరిని కూడా మీద కేసులు పెట్టలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసిండ్రు. బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిండ్రు. ఇదంతా మరిచిపోయినాం తెలంగాణ ప్రజలు. ఇంకా పోతే కేటీఆర్ అంటాడు ఒక లుచ్చా నా కొడుకు. అసలు వాడు ఇంకోటి, ఇంకా ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు హరీష్ రావుకున్నదా? ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడతారు. మీరు ఆడవాళ్ళని ఎంత అణిసివేసిండ్రు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిండ్రో తెలియదు అనుకుంటున్నారా? కేటీఆర్ ఏంటి? కేటీఆర్ నీతిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ చేసినట్టు ఒక్కటి కాదు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, మరి కేటీఆర్ చేసిన సంఘటన ఏంటి? కేసీఆర్ ఏం చేశాడు? కేటీఆర్ అంటాడు కొత్తగా 2014లో ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినాయని, తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినాయని, ఏది 18 ఏళ్ళ అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి, 19 ఏళ్ళ అమ్మాయి, ఇట్లా ఒక 8 మంది ఆడపిల్లలు కొత్తగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినాయి, సినిమాలలో నటించుతాము అని చెప్పి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఒక 8 మంది ఆడపిల్లలు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఆడపిల్లలు సినిమాలలో అవకాశాలు వచ్చినాయి కదా, సినిమాలకు వద్దామని వస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్. వీళ్ళు బాగున్నారు కదా అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను మొత్తం శారీరకంగా వాడుకున్నాడు ఈ దుర్మార్గుడు కేటీఆర్ అంటాడు. వానికి మొత్తం చరిత్రంతా మా దగ్గర ఉందయ్యా. ఏలో పార్కైతులు తీసుకొచ్చింది మాకు తెలియదా? పార్కైతులు ఏ రూమ్లో ఉన్నాడు అని మాకు తెలియదా? అదేవిధంగా ముంబైకి తీసుకుపోయాడు, ఎక్కడ తీసుకుపోయాడో మాకు తెలియదా? ఢిల్లీకి పోయిండు, లలిత్ హోటల్కి తీసుకుపోయాడు, మాకు తెలియదా? దుబాయ్ తీసుకెళ్ళిండు, లండన్ తీసుకెళ్ళిండు. నీ రిపోర్ట్ అంతా ఉంది. 8 మంది ఆడపిల్లలను అరెస్ట్మెంట్ చేశావు, 8 మంది ఆడపిల్లలను అరెస్ట్మెంట్ చేశావు. వాళ్ళే వచ్చి మాకు చెప్పారు, రిపోర్ట్ అంతా ఉంది, వీడియోలు ఉన్నాయి. మైనర్ బాలిక తరపు నుంచి ప్రతిపక్షమో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫైట్ చేస్తే తప్పేంటి? ఒక అమ్మాయికి నువ్వు నీతిగా ఉన్నప్పుడు మాట్లాడాలి. నువ్వు అరెస్ట్మెంట్ చేసిన కేటీఆర్ అంటోడికి హరీష్ రావు అన్నటోడికి మాట్లాడే అర్హత లేదు. లుచ్చానా కొడుకులారా, సినిమా హీరో ఆడబిడ్డలను వాళ్ళ మీద అరెస్ట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసి, అధికారం చేతులు ఉన్నదని ఫోన్ ట్యాపింగ్ చేసి 8 మంది ఆడపిల్లలను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది మూర్ఖుడు. వాళ్ళను మొత్తం బ్లాక్మెయిల్ చేసి, ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి, మీరు వాళ్ళతో మాట్లాడినారు, వీళ్ళతో మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్లో చేసి బెదిరించి అదిరించి ఒక్కొక్కరికి 10 కోట్లు 20 కోట్లు ఇంకా బ్లాక్మెయిల్ చేసి మీరు రాకపోతే ఊరుకోండి అని చెప్పి అంటే విపరీతమైన దోపిడీ చేసిన డబ్బు ఉన్నదని ఒక్కొక్కరికి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి ఇట్లా కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను వాడుకున్నాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళను రాకపోతే
మీ సంగతి చెప్తే సినిమా ఇండస్ట్రీలో మీకు అవకాశాలు లేకుండా చేపిస్తా నేను, ఇది నా గవర్నమెంట్, నేను మంత్రిని, మా అయ్య ముఖ్యమంత్రి అని ఆ ఉద్దేశం అట్లా బెదిరించి ఎంతోమంది ఆడపిల్లలను నాశనం చేసాడు, శారీరకంగా వాడుకున్నాడు. వాళ్ళను ఓటర్లను తీసుకెళ్ళి అనేక రకాలుగా డ్రగ్స్ వాడుకున్నటువంటి మూర్ఖుడు కూడా మా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? మా ముఖ్యమంత్రి మాట్లాడే అర్హత వానికి ఉందా? సరే, అందుకోసమే మా దగ్గర మొత్తం ఉన్నాయి, మొత్తం వీడియోస్ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మొత్తం బయటపెడతాం. నా కొడుక ఎక్కువ మాట్లాడకు. నువ్వు న్యాయం చేయవు. ప్రజలు అడుగుతున్నారు కదా, ప్రజలు అడుగుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ఉన్నారు, ఆడబిడ్డల పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఇవాళ కోర్టులో ఆ బండి భగీరథ్ ఏదైతే బెయిల్ పిటిషన్ వారం రోజుల పాటు వాయిదా వేస్తూ, సో ఆ అమ్మాయికి సంబంధించి గతంలో ర్యాష్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఒక ఛార్జ్ షీట్ ఉన్నది, దాన్ని కూడా పరిశీలిస్తాం. పోలీసులు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలంటే కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ అమ్మాయి ఏజ్ గురించి మీరు ఏం చెప్తారు? మేజర్ అంటున్నారు, మైనర్ అంటున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను అమ్మాయి విషయానికి వస్తా. అమ్మాయి అనటానే వాస్తవానికి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసే విషయం. ఇది అమ్మాయి కాబట్టి నా చెల్లె లాంటిది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే బాగుండదు. ఆడపిల్లలంటే నేను గౌరవిస్తాను. కాబట్టి ఆమె చేసే తప్పు, ఆమెకు ఇప్పుడు వాస్తవానికి మేజర్. ఆమె ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ వస్తుంది, ఆమె మేజర్, మైనర్ కాదు, మేజర్ అనే రిపోర్ట్ కూడా, సర్టిఫికెట్స్ కూడా వస్తున్నాయి. అది ఎందుకంటే చట్టం పని చట్టం చేసుకుంటే దాని మీద విచారణ జరుగుతుంది ఆల్రెడీ. ఆమె మేజర్. ఎట్లా మీకెట్లా తెలుసు? అంటే పోలీసు వాళ్ళకి తెలియక ముందు కోర్టులో అది ఇంకా పక్క ఆధారాలు రాకముందు గజల కాదని ఎట్లా తెలుసు? కాంగ్రెస్ మేజర్ అని మొత్తం డీటెయిల్స్ మా దగ్గర ఉంది. మేము తీసుకున్న ఈ విషయాలు రాకముందే మాకు తెలుసు. ఓకే, ఇదంతా రాకముందే మాకు తెలుసు ఆమె ఏజ్ ఏంది, ఆమె ఇంట్లో ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆమె ఒకటినండి, ఆమె కూడా కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాం అమ్మాయి వాళ్ళు. ఒకటి ఇంకొకటి కూడా అడుగుతున్నా, ఇది మీ మీడియా ద్వారా మనం ఒక ఆడపిల్ల కోసము రక్షణ ఇవ్వవలసింది. కన్న తల్లిదండ్రులు అయినా ఎవరైనా, కన్న తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటాడు, అక్కడ మీ ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు, మీ ఇంట్లో పని మనుషులు ఉంటారు. ఇంతమంది ఉన్నాక ఒక వ్యక్తి మీ ఇంట్లోకి ఎట్లా వస్తాడు? వచ్చినాక తర్వాత ఇప్పుడు బండి సంజయ్ గారికి తెలవకుండా, బండి సంజయ్ గారి భార్య అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలవకుండా వాళ్ళ కొడుకును మీ ఇంటికి వచ్చే ముందు మీరు కూడా ఆలోచన చేయాలి కదా. ఎదుటి వ్యక్తి నీ ఇంటికి వస్తుంటే ఆ భయంతో నీ బిడ్డను కూడా ఉంచుకోవాలి కదా. నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆడపిల్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఫ్యామిలీలో మనదే కదా. అది నా చెల్లె కావచ్చు, నీ చెల్లె కావచ్చు, ఇంకోటి చెల్లె కావచ్చు, ఇంకోటి బిడ్డ కావచ్చు, అది బాధ్యత మనది కదా ఆడపిల్లని కాపాడుకునేది. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాస్తవానికి ఆమె మేజరు. ఇప్పుడు ఆల్రెడీ అది ఎంత పూర్తిగా ఇప్పుడు బయటకు వస్తుంది విచారణలో. ఇప్పుడు ఆమె మీ ఇంటికి వచ్చింది, నువ్వు వాళ్ళ తల్లి ఎవరు బండి భగరత్ వాళ్ళ తల్లిదండ్రికి తెలియకుండా తిరుపతికి ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు? వీళ్ళ తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి తిరుపతికి పోయారు, అరుణాచలం పోయారు, విజయవాడ పోయారు దుర్గమాత గారి దగ్గరికి, తర్వాత ఢిల్లీ పోయారు, గోవా పోయారు. ఎందుకు పోయారు? తర్వాత మీ తల్లిదండ్రులు ఉండగా ఎట్లా పబ్బులకు పంపిస్తారు? మీ తల్లిదండ్రులు ఉండగా మీరు ఎట్లా ఫామ్ హౌస్కి పంపిస్తారు? అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. బండి భగీరథ్ వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. బండి సంజయ్ ఫ్యామిలీ కూడా తన కొడుకును జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. అతను ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, బండి సంజయ్ మీద బాధ్యత ఉంటుంది కదా. ఆడికే వస్తున్నా బండి సంజయ్ కూడా కొడుకును ఎటు పోతుండే ఎటు వస్తున్నాడు కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. ఇప్పుడు అంత ఆడు మగవాడబ్బా, తల్లిదండ్రి అన్నట్టు చెప్పుకోవాలి. తల్లిదండ్రి కొడుకు చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడు అనేది నువ్వు హోంమంత్రివైనా ముఖ్యమంత్రివైనా ఖచ్చితంగా మన వారసుడు కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వు చూసుకోవాలి. అది బాధ్యత తండ్రిది. తర్వాత నువ్వు ఆడపిల్ల తల్లిదండ్రి ఎట్లుండాలి? నీకు తల్లిదండ్రిని ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒకసారి వచ్చిండు, 2 సార్లు వచ్చిండు, 3వ సారి ఎందుకు వస్తున్నావు మా దగ్గరికి? వచ్చేటప్పుడు నీ అద్దెలో నువ్వు ఉండాలి అని చెప్పి అక్కడ ముందట గార్డెన్లోనో లేకుంటే ముందట హాల్లోనో మాట్లాడించి, సరేనే బాబు ఓకే రైట్ వెళ్ళిపోమని చెప్పాలి. భయం చెప్పి పంపాలి. అవసరం అనుకుంటే నీ బిడ్డకు భయం చెప్పాలి. ఏంటి ఆయనతో ఎట్లా ఫామ్ హౌస్కి పంపిస్తావు? నువ్వు ఫామ్ హౌస్కి పోతున్నావు, నీ బిడ్డ చెప్తున్నప్పుడు ఎట్లా పోతావు? ఒక బాయితోని ఒక పిల్లగాడితో నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు వాడికి ఎట్లా నడుస్తుంది? వాడు మగవాడు, నువ్వు ఎట్లా పోతున్నామని అడగవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రి మీద ఉంది కదా. ఇదెందుకు ఆలోచన చేస్తలేరు మీరు? ఇది మీద విచారణ తేలుతాయి కదా ఇవన్నీ. ఎందుకంటే ఎవరైనా ఆడపిల్ల, నువ్వు తల్లిదండ్రిది మొదటి తప్పు. తల్లిదండ్రి మీద కూడా విచారణ చేసి వాళ్ళ మీద కూడా ఫస్ట్ కేసు పెట్టాలి. తల్లిదండ్రి
తల్లిదండ్రుల మీద కూడా పిల్ల తల్లిదండ్రుల మీద కూడా పెట్టాలి. పిల్లగాని తల్లిదండ్రుల మీద పెట్టొద్దు. పిల్ల తల్లిదండ్రులు నీ ఇంట్లో జరిగింది, పిల్లగాని తల్లిదండ్రులు ఇంట్లో జరగలేదు ఇదంతా. ఇదంతా ఎక్కడ జరిగింది? పిల్ల తల్లిదండ్రుల ఇంట్లో జరిగింది. పిల్ల తల్లిదండ్రుల ఇంటికి పోవడము, వాళ్ళ ఇంటికాడ ఉండడము, వాళ్ళ ఇంటికాడ టీ తాగడము, వాళ్ళ ఇంటికాడ కాఫీ తాగడము, వాళ్ళ ఇంటికాడ భోజనం చేయడం, ఇదేంటి? తర్వాత నీ తల్లిదండ్రుల ఇంటికాడ జరిగినప్పుడు ఓకే, అదొకటి. ఈ తల్లి తండ్రి బిడ్డ ఇటు బండి బెగరెత్తులు పట్టుకొని ఈ గుల్లపొండ ఈ తిరుపతికి ఎట్లా పోయినరు? అరుణాచలం ఎందుకు పోయినరు? విజయవాడ ఎట్లా పోయినరు? అంటే నా తల్లిదండ్రే మా వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. బండి బెగరత్ ఎంబడొస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. గజల్ గారు మీరు అన్నది కరెక్టే. చట్టం ఏం చెప్తున్నది? కట్టుకున్న భార్యనైనా సెక్సువల్గా కలవాలంటే ఆమె పర్మిషన్ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా ఆమెను బలవంతం చేసిన కొన్ని చట్టాలు కేసు నమోదైతే కొంత శిక్షలు కూడా పడతాయి. అటువంటిది ఆ అమ్మాయి మైనరా మేజరా పక్కన పెడితే, ఒకవేళ మేజర్ అయినప్పటికీ ఆమెకి ఇష్టం లేకుండా బండి భగీరథ్ ఆమెతో ఎలా కలిసే ప్రయత్నం చేస్తారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. నెంబర్ 1, నువ్వు అనేది వాస్తవమే. అక్కడ దాకా వచ్చే ముందే నీ ఇంటికి వచ్చేటప్పుడే నువ్వు ఖండించాలి కదా. తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ? మన తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు? ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారు? ఓకే, ఎందుకు ఆయనతోని ఫామ్ హౌస్కి పోతున్నావు, ఎందుకు ఆయనతోని పబ్బులకు పోతున్నావు, ఎందుకు ఆయనతో ఆ విషయం ఖండించకపోగా వీళ్ళు తల్లి తండ్రి ప్లస్ అమ్మాయి భగరత్ను బండి భగరత్ను తీసుకొని మీరు దేవాలయాలకి ఎట్లా పోయినరు, తిరుపతికి ఎట్లా పోయినరు? నేను అడుగుతున్నా. మీకేమి సంబంధమే లేదు. ఆయన అరెస్ట్మెంట్ చేసి అంటుండ్రు, ఓకే రైట్, వాళ్ళది తప్పు, అని మీద చర్య తీసుకోవాలి, రిమైండ్ చేయాలని కాదనలే. కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చిందే కాక అతన్ని తీసుకొని మీరు తిరుపతికి ఎట్లా పోయినరు, అరుణాచల్ ఎట్లా పోయినరు, విజయవాడ ఎట్లా పోయినరు, గోవాకి ఎట్లా పోయినరు, ఎట్లా పోయినరు? ఎట్లా వాటితో మీకేం సంబంధం? మీరు ఎట్లా? అలాంటి అవకాశం మీరే ఇచ్చారు కదా, మీ తల్లిదండ్రులు ఇచ్చారు కదా. అంటే నా బిడ్డతోని ముందు మా బిడ్డ కూడా వస్తుంది, నువ్వు కూడా మీకు బంధువు కాదు, మీకు రిలేటివ్ కాదు, మీకు పరిచయం కాదు. వాళ్ళు ఏదో మీ అమ్మాయితోని కాలేజ్ ఫ్రెండ్స్తోని వానికి పరిచయం అయ్యారు. భగరత్ అనేటోనికి ఎవరు ఈ బండి భగరత్ అంటే పరిచయం అయ్యారు. మీ అమ్మాయి ఫ్రెండ్స్తో పరిచయం అయింది మీ అమ్మాయి కూడా. అటువంటి మీకు ముఖం తెలియనటువంటి వాడిని మీ ఇంటికి ఎట్లా రానిచ్చారు? మీ ఇంటికాడ ఎట్లా కూర్చొని పెట్టుకున్నారు మీరు? ఒకసారి వచ్చి, 2 సార్లు వచ్చి, 3 సార్లు బాబు మరి మా పాప ఆడపిల్ల, మీరు ఊకే వచ్చిపోవడం ఉండదు అనేది మర్యాదపూర్వకంగా చెప్పాలి కదా. వెంటనే ఖండించాలి కదా. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి కదా. ఊకే మా ఇంటికి వస్తాడు ఏంది అని చెప్పాలి. లేకుంటే నీ అమ్మాయికి భయం చెప్పాలి, అట్లా పోకూడదని చెప్పి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా ప్రోత్సహించినట్టే కదా, మీ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్టే కదా. రాని వస్తే రాని, ఉండని ఇంట్లో కూర్చుండని తినని అన్నట్టు మీ తల్లిదండ్రులు కూడా తప్పే కదా. మీ తల్లిదండ్రులు దేవుళ్ళ గుళ్ళలకు తీసుకుపోవడం కూడా తప్పే కదా. ఫైనల్ ఏం చెప్తారు గజలకాంతం? ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జెన్యూన్ గా సీరియస్ గా విచారణ, నేను తప్పట్లేను, విచారణ చేస్తుంది, ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళను. కానీ వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మైకులు దొరికినాయి కదా, మీడియా దొరికింది, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది మహిళా సంఘాలైనా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాడైనా, ఇంకే పార్టీ మాట్లాడాలి. నేను కాదండి, ఆడబిడ్డలకు సపోర్ట్ చేయాలి. కానీ మన ఆడపిల్లలను, మన ఆడబిడ్డలను మనం కూడా కాపాడుకోవాలంటున్నా. ఇంకోరికి అవకాశం ఇవ్వకూడదు. అలాంటి మూర్ఖులు ఉంటారు. అలాంటి మూర్ఖులను మనం ఎందుకు రానియాలి ఇంటికి? రైట్, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి? అది నేను అంటున్నా. అందరూ జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా జాగ్రత్త పడాలి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎట్టి పరిస్థితులు. వాడు ఒకవేళ అరెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్లీ కంప్లైంట్ చేయాలి. ఇమీడియట్లీ పోలీసులు కంప్లైంట్ చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు. కానీ వానికి అవకాశం ఇచ్చి వీళ్ళ గంగోలు పెడితే ఏమిటికి? అంటే వాళ్ళు ఏంటి, మీకు పెళ్లి చేసుకోనందుకు మీరు బయటకు వచ్చారు, అదే కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రిపోర్ట్లో మేము మేజర్ అని తెలుస్తుంది, తేలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా మీరు అరెస్ట్ చేయలేదు అంటే విచారణ మొత్తం జరగాలి కదా. విచారణ జరగకుండా అరెస్ట్ చేసుకుంటే పోతే మరి ఎట్లా జరుగుతుంది అట్లా? ఇప్పుడు ఈయనకి ఎంత తప్పు ఉందో వాళ్ళది కూడా అంత తప్పు ఉన్నట్టే కదా. తల్లిదండ్రి తప్పు ముఖ్యంగా నేను అంటున్నా. తల్లిదండ్రిది తప్పు. తల్లిదండ్రి వెంటనే ఖండిస్తే ఇక్కడ దాకా రాకపోతుండే. రాష్ట్రంలో చాలా పోక్సో కేసులు అవుతూ ఉంటాయి. బట్ అన్ని పోక్సో కేసులలో 24 గంటలలో నిందితులు పట్టుకొచ్చి స్టేషన్లు వేస్తారు. కానీ ఒక బండి భగీరథ్ పోక్సో కేసులో మాత్రం వారం రోజులైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతను అబ్స్కాన్ లో ఉన్నాడు, దొరకట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇటువంటి సమాధానం ఎందుకు చెప్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. మీరు ప్రశ్న మహిళ ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఖండిస్తారో వాళ్ళకు కూడా చెప్తున్నా. ఒక మహిళ అనే అమ్మాయి రోడ్డు పంట పోతున్నప్పుడు, జాబ్ చేసే కాడ కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయి మీద అరెస్ట్మెంట్, మైనర్ అమ్మాయి మీద అరెస్ట్మెంట్ చేసినప్పుడు 24 గంటలు అరెస్ట్. కానీ ఈ కేసు అది కాదు.
ఈ కేసు వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు, అమ్మాయి తల్లిదండ్రికి ఇంటికి పోయినోడు ఇతను. అమ్మాయి తల్లిదండ్రి పిల్లగాన్ని బండి బెగరత్తు తీసుకొని తిరిగినోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికి వచ్చిపోయేటోడు. తర్వాత ఈ దేవాలయాలకు తీసుకెళ్ళినోళ్ళు వాళ్ళ ఇంట్లోకి వస్తే బిడ్డను ఈ బండి బగరెత్తులు కూర్చొని పెట్టి మీరు మాట్లాడుకోండి అని చెప్పి వీళ్ళు బయట కూర్చున్నోళ్ళు. ఇది కాబట్టి చెప్తున్నాను నేను, ఈ కేసు వేరు. వాళ్ళు ఆడపిల్లలకు ఎక్కడైనా రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇళ్ళలో వేరే అమ్మాయిలంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు, రోడ్డు పూట పోతున్నప్పుడు, లేకుంటే ఆఫీసులలోనో, లేకుంటే వేరే ఎక్కడ రాత్రిపూట నడుస్తున్నప్పుడు వాళ్ళ మీద అరెస్ట్మెంట్ చేసి అత్యాచారం చేస్తే 24 గంటలు కాదు, కాంప్లైంట్ ఇచ్చిన విత్ ఇన్ 2 అవర్స్లో అరెస్ట్ చేసి లోపల పడేసి జైలుకు పంపడమే. అందులో సందేహమే లేదు. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, మహిళలకు పూర్తిగా రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళ ఇళ్ళకు ఎవడైనా అరెస్ట్మెంట్ చేసిందనుకో, వాడలలో తీసుకుపోయి అరెస్ట్మెంట్ చేసిందనుకో, ఆఫీసులలో అరెస్ట్మెంట్ చేసిందనుకో, లేకుంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నక్కడ అరెస్ట్మెంట్ చేసిందనుకో, మైనర్ బాలికలను ఇమ్మీడియట్లీ అరెస్టు. 24 గంటలు కూడా పట్టది. 8 గంటలలో వాళ్ళ మీద విచారణ చేసి 8 గంటలలో జైలుకు పంపడమే. కానీ ఈ కేసు అది కాదు అంటున్నా. ఈ కేసు ఇళ్ళల్లో కూర్చొని వీళ్ళు ఇంతమంది మాట్లాడుతున్నారే, ఇంతమంది మహిళా సంఘాలు, ఇంతమంది బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. మీ ఇంటికి ఎందుకు రానిచ్చారని ఎందుకు అడుగుతలేరమ్మా? మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి నీ ఇంట్లో ఎందుకు కూర్చొని పెట్టుకున్నావు? దేవాలయాలకు ఎందుకు తీసుకుపోయినావు? నీకు సంబంధమే లేదా? ఎట్లా మాట్లాడితే ధర్మం అనేది ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు తల్లిదండ్రి మీద, ఈ పిల్లగాని మీద ఒక్కరి మీద కేసు కాదు, వాళ్ళ తల్లిదండ్రి, అమ్మాయి తల్లిదండ్రి మీద కూడా కేసు పెట్టాలంటున్నా. రైట్. సో ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పారదర్శకంగానే ఈ కేసును ఖచ్చితంగా స్టడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతూ ఉన్నారు. కోర్టుకు సంబంధించి విచారణ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సో ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు మరి న్యాయం జరగాల్సిందే. ఒకవేళ బండి భగీరథ తప్పు చేస్తే శిక్ష పడాల్సింది. ఒకవేళ బండి భగీరథ తప్పు చేయకపోతే మరి ఆ బాధిత మహిళ ఎవరైతున్నారో మహిళా తల్లిదండ్రుల, ఆ మైనర్ అమ్మాయి తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయాలి. వాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఇచ్చారు బండి భగీరథ కట్టు కూడా గజల ఖాతం ఒక కొత్త పాయింట్ను లేవనెత్తే ప్రయత్నం చేశారు. బట్ చూద్దాం ఏది ఏమైనప్పటికీ మరి మైనరా లేకపోతే మేజరా, ఇదే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాను, ఇటు మీడియాలను, కోర్టులో కూడా డిస్కస్ జరుగుతూ ఉంది. బట్ ఏం జరగబోతుంది, ఆ కేసుకు సంబంధించి ఎటువంటి పరిణామాలు భవిష్యత్తులో దారితీయబోతున్నది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.